నేను పెద్దన్నని చిన్నన్నని కాదు ఇక్కడ. సి నాకు ఒకటి అనిపించింది, నేను చెప్పడం నా ధర్మం అండి. నాకు ఒకటి అనిపించింది, నేను నాలోనే పెట్టుకోకుండా చెప్పడం నా ధర్మం. అది మంచా చెడా చేయాల్సింది వేరే వాళ్ళు. ఇప్పుడు కష్టపడుతున్నాడు కష్టపడుతుండని నేను చూసిన కాబట్టి చెప్తున్నా. అందరూ చూడలేదా, మరి నీకెందుకు ఇది అంటే మరి నేనేం చేయను. నాకు అట్లా పెట్టిండు బుద్ధివాడు, మీకు అనిపించింది పయ్యోడు నాకు అట్లా బుద్ధి పెట్టిండు. ఏదైనా ఉన్నప్పుడు దాన్ని చూడటం, దాని గురించి మాట్లాడటం, దాన్ని లేవనెత్తటం, అడగటం, ఇది తీసుకెళ్లి ముందు పెట్టడం, దాంట్లో మంచి చెడ్డల గురించి చెప్పడం నాకు అలవాటు. సరే, మీరు చెప్పినట్టు గనక ఒకవేళ కానిస్టేబుల్ల సమస్యలు, మీరు చెప్పిన అంశాలు రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే కానిస్టేబుల్లకు అందరికీ మీరు ఒక దేవుడు లెక్క అయిపోతారు సార్. మరి జాగ్రత్త, ఎక్కడ కనిపించినా వాళ్ళ ఇంట్లో మీ ఫోటోలు పెట్టుకుంటారు. ఇప్పుడు మళ్ళీ అదొకటి ఉంటుంది. లిజన్, నేను అకాడమీలో అలవెన్స్ అడిగినా అని చెప్పని ఆనాడున్న ఫ్యాకల్టీకి తప్ప ఇప్పుడు అలవెన్స్ తీసుకుంటున్న వాళ్ళకి తెలుసా? తెలియదుగా. తెలియదు. నేను ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్కు స్పెషల్ అలవెన్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి దగ్గర నేను రిప్రజెంట్ చేసిన సంగతి ఆ రోజు నా ఎంబటి వచ్చిన అసోసియేషన్ మెంబర్స్, ఆ రోజు ఉండే ఆఫీసర్స్కు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్కు తెలుసు. కానీ ఈరోజు అలవెన్స్ తీసుకుంటున్న వాళ్ళకి తెలుసా? ఇది కాలం. స్వాతంత్రం తెచ్చిన మహామహులే మనకు గుర్తులేరు. ఇక బోడి నాగరాజు గారు ఒక అలాగే ఒక చిన్న విషయాన్ని అనుకుంటారు సార్. అట్లా ఎందుకు అనుకుంటారు? మీరు చేసే ప్రయత్నం మంచిదైనప్పుడు కాల ప్రవాహం బ్రదర్, ఇది కాల ప్రవాహం. మనం నిత్యం అనునిత్యం ఏదో ఒక సమస్యలతోని పోరాటం చేసుకుంటూ జీవితం సాగిపోతూ ఉంటుంది. రైట్. దీంట్లో మనకు ఇదేంటి అని ఆలోచించి గుర్తు చేసుకునే అంత ఓపిక సమయము మనకు లేదు. ఒకటే ఏంటంటే నాలాంటి వాడికి ఏమనిపిస్తుంది అంటే, ఎస్ ఇది నేను చేయగలిగిన, ఇది నాది. ఇప్పుడు నేను రోడ్డు మీద పోతుంటా, నేను కూడా బండి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకొని ముందు పోయి యూ టర్న్ తీసుకొని వస్తా. వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది నాకు, అసలు ఇది మనం ఇంట్రడ్యూస్ చేసింది మనమే కదా అనిపిస్తుంది. అవునా కదా? 2013-14లో ఈ జంక్షన్ అన్ని మూసేసి ఇంట్రడ్యూస్ చేసింది మనమే కదా అనిపిస్తుంది. మీకు కూకట్పల్లి దాటిన తర్వాత నిజాంపేట అని ఒకటి ఉంటుంది జంక్షన్, నిజాంపేట సెంటర్ ఉంటుంది. నిజాంపేట ముఖం చూస్తానికి గింతనే ఉంటుంది మూతి, దాని లోపల దాని కడుపు చాలా పెద్దగా ఉంటుంది. కొన్ని వందల వేల ఇళ్ళు ఉంటాయి, లక్షల జనం ఉంటారు. ఓకే, ఒకరోజు హరికృష్ణ అని చెప్పి మా ఇన్స్పెక్టర్ ఉండే, కూకట్పల్లి ఇన్స్పెక్టర్, నాకు ఫోన్ చేసి, నేను ఎక్కడో ఉన్నా, మేము ఇదంతా ఇదే టాస్క్లో ఉన్నాం, మేము జంక్షన్లు మూసే ఫోన్లో నిలబడి, అక్కడ నిజాంపేట సెంటర్ ఏమవుతుందంటే ఈ బాంబే హైవే మీద రాకలు పోకలు బండ్లకు లోపల నుంచి వచ్చే వెహికల్స్ మెయిన్ రోడ్ ఎక్కాలి. అంటే నిజాంపేట మెయిన్ రోడ్ ఎక్కి లెఫ్ట్ సైడ్ కూకట్పల్లి కానీ రైట్ సైడ్ మియాపూర్ కానీ పోవాలి వాళ్ళు. ఇక్కడ సిగ్నల్ పడి బండ్లు ఆగితే దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు బండ్లు ఆగుతాయి. మరి కొద్ది సమయం కొన్ని వెహికల్స్ వదలాలి కదా, కిలోమీటర్ ఆగినాయి కదా అని చెప్పి హైవేని ఆపి వీళ్ళని వదలలేముగా. ఇంత శ్రమ పడుతున్న టైంలో హరికృష్ణ నాకు ఫోన్ చేసి ఏం చేసిండు మా ఇన్స్పెక్టర్, సార్ దీన్ని కూడా మన స్టైల్లో తిప్పేస్తా సార్ అన్నాడు. అప్పుడే స్పాట్లో డెసిషన్, తిప్పేసే అన్నాం. నిజాంపేట నుంచి హైవే ఎక్కంగానే వెహికల్ని కంపల్సరీ లెఫ్ట్ టర్న్ చేసినాం. లెఫ్ట్కు పోయి ఒకవేళ తను రైట్కు పోవాల్సి ఉంటే ముందుకు పోయి రైట్ టర్న్ కొట్టుకొని మియాపూర్ పోవాలి. ఇవాళ నిజాంపేట సందులో లోపల గల్లీలా రోడ్లా మీకు ఒక వెహికల్ కూడా ఆగదు, వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది కదా. అంటే ఇటువంటి చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఒకటి లోపల ఇది ఇంట్రడ్యూస్ చేసింది మనమే కదా, మనం చేసినాం కదా అనిపిస్తుంది. అట్లనే సరే ఫలాలు ఎవరు తిన్నా కూడా ఒకటి మంచిగా అనిపిస్తుంది. దాంట్లో ఒక్కోసారి మేము కష్టపడ్డ రోజులు కూడా ఉన్నాయి, కష్టపడ్డా కూడా మాకు అది మంచిగా అనిపించింది. నేను పీటీసీ అనంతపూర్లో ట్రైనింగ్లో ఉన్నప్పుడు, అంటే మాకు అప్పుడు 1250 రూపాయలు బేసిక్ మాది, మొత్తం జీతం కలిపి 2000-2500 ఏమి వచ్చేది. ట్రైనింగ్లో మెస్ రన్ అయ్యేది, మెస్ కూడా మా డబ్బులతోనే, అంటే మేనేజ్మెంట్ హాస్టల్ లెక్క. మెస్కి అయ్యే ఖర్చు డివైడెడ్ బై అందరి మీద కొట్టేసి మా జీతం నుంచి కట్ చేసిన తర్వాత మాకు జీతాలు బ్యాంకులో పడేవి. కృష్ణమూర్తి గారు అని చెప్పి మాకు ప్రిన్సిపల్ సార్, చాలా మంచి ఆఫీసర్. మెస్కి ఒక ఆఫీసరు, అంత ఫ్యాకల్టీస్ అంత లెక్చరర్స్ వీళ్ళంతా ఉంటుండే. కానీ మెస్ మంచిగా ఉండేది కాదు. నేను చాలా చిన్నోండి, నాకన్నా చిన్నోళ్ళు వయసులో ఒక 2-3 ఉంటారు మొత్తం మీద పీటీసీలో. అందరు పెద్దోళ్ళే, ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చిన వాళ్ళు, రాజకీయాలు చేసుకుంటూ వచ్చిన వాళ్ళు, లా చేసిన వాళ్ళు, ఇట్లా పెద్దోళ్ళు ఉండే. ఈ మెస్ కోసము ఎవరు మాట్లాడకపోయేది. ఎందుకు? డిసిప్లిన్ ఫోర్స్, పోలీసులో ఉన్నాము, ట్రైనింగ్లో ఉన్నాము, ఏదన్నా ఒక బ్యాడ్ రిమార్క్ వస్తే ఆ సర్వీస్ అంతా కూడా ఇబ్బంది అవుతుంది, ఏదో ప్రాబ్లం అవుతుంది, ప్రమోషన్స్ ఇట్లా రకరకాలుగా ఊహాగానాలతో ఉంటుండే. మెస్ అస్సలు బాగుండేది కాదు. బాగుండదు అనే దానికన్నా అధ్వానంగా ఉంటుంది అంటే కరెక్ట్ వర్డ్ అది. ఒకరోజు రాత్రి ఈ అధ్వానం కన్నా కూడా దరిద్రం ఉండే భోజనం.
సరే తిన్నోళ్ళు తింటున్నారు, వెళ్ళిపోయిన చేసినాం. దాన్ని అది ఎప్పటి నుంచో లోపల తొలుస్తున్నది. ఆ రాత్రి మేల్కొని కూర్చున్నది. ఇది ఎట్లన్నా ఈ మెస్ను మార్చాలి ఫిక్స్ అయినాం. స్టార్ట్ చేసినాం. ఇక కొంత నేనంటే కొంచెం అభిమానం ఉన్నోళ్ళు, ప్రేమ ఉన్నోళ్ళు, అరే వీడు చిన్నపిల్లగాడు, అది ఇది కొన్ని ఉంటాయి కదా రోజు ఇక వాళ్ళందరూ నన్ను ఎత్తుకపోయి ఒక రూమ్లో పెట్టారు. ఇచ్చోనివా, అవలాగానివా, జెండా ఎందుకు ఎక్కుతాను, ఉద్యోగం పోతుంది, అట్లా ఇట్లా అని మొదలు పెట్టారు. అంటే నన్ను సర్ది చెప్పడానికి. నేనన్నా నా ఉద్యోగం పోయినా నాకు ఇబ్బంది పర్వాలేదు, బరాబర్ ఈ ఇష్యూని రేపు పొద్దున తీసుడే బరాబర్. నా ఉద్యోగం పోయినా నేను ఇబ్బంది పడా, నేను వెళ్ళిపోతా అని నేను డిసైడ్ అయినా. ఆ రాత్రి దాదాపు నన్ను సంజాయించడానికి మా ఫ్రెండ్స్కి, బ్యాచ్మేట్స్కి 3 గంటలు పట్టింది. నన్ను ఇటు మారుస్తున్నారు, అటు మారుస్తున్నారు. అంటే మళ్ళీ వేరే వాళ్ళకి తెలిస్తే మా దాంట్లోనే మళ్ళీ ఇన్ఫార్మర్లు ఉంటారు కదా, కాంప్రమైజ్ వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని పైకి చెప్పేటోళ్ళు ఉంటారు. కాంప్రమైజ్ అయ్యారా, సాల్వ్ అయిందా ప్రాబ్లం? చెప్తా. మొత్తం మార్చిన తర్వాత 3 గంటలకు మొత్తం అయిపోయిన తర్వాత రాత్రి అయిపోయింది, మిడ్ నైట్. నేను ఒకటే చెప్పిన, ఇప్పుడు వెళ్ళి పండుకుందాం, రేపు పొద్దున రన్నింగ్ ఉంటుంది, మాకు మార్నింగ్ రన్నింగ్ ఉంటుంది. పొద్దునే రన్నింగ్కు ముందు మాకు రాగి జావ పోస్తారు, రేపు పొద్దున మాట్లాడుకుందాం అనగానే వాళ్ళకి డౌట్ వచ్చింది. ఇక పట్టుకొని ఆపి ఇప్పుడు ఏం చేద్దామంటావురా లాస్ట్కి అని అడిగాను. ఏం చేసేది ఏముంటుంది, రేపు పొద్దున రాగి మాల్ట్ తాగకుండా మనం రన్నింగ్ చేద్దామన్న. దెన్ దే ఆల్ యాక్సెప్టెడ్. ఆ రూమ్లో మాట్లాడుకున్న కొద్ది మందితోని మొత్తం బ్యారెక్స్ అన్నీ కూడా స్ప్రెడ్ అయిపోయింది. మొత్తం బ్యారెక్స్ అన్ని దాదాపు 250 మందికి స్ప్రెడ్ అయింది. పొద్దున్నే అందరు లేచారు, పీటీ డ్రెస్ వేసుకున్నారు, వైట్ అండ్ వైట్ క్యాన్వాస్ వేసుకొని డైరెక్ట్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. ఇంత భగవనాలల్లా రాగి జావా కాసి ఉన్నది, ఎవరు పోయి తాగలే. రోజు ఒక్కొక్కరు 1, 2, 3 గ్లాసులు తాగేటోళ్ళు కూడా ఉంటారు. మొత్తం జావ మిగిలిపోయింది. ప్రిన్సిపాల్ గారు లీవ్లో ఉన్నారు, కృష్ణమూర్తి సార్. దాని వైస్ ప్రిన్సిపాల్ వచ్చేసి ఐడెంటిఫై చేసి ఇదేదో జరుగుతుంది అని చెప్పి ఆయన అష్యూరెన్స్ ఇచ్చాడు. మీరందరూ ఈ విధంగా చేయటం మీకు ఇబ్బంది అవుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్లు ఉన్నారు, ఇట్లా చేయొద్దు, మీరు రాగి మాల్ట్ తాగండి అంటే మేము ఎవరైనా తాగం సార్ అన్నారు. అంటే కొంతమంది ఉంటారు కదా, లీడర్షిప్ చేసే నాయకులు ఉంటారు కొంతమంది ప్రతి చోట. వాళ్ళు ముందు పోయి చెప్పినారు, ఎట్టి పరిస్థితుల్లో తాగే ప్రసక్తి లేదు సార్ అని చెప్పాను. అంటే మాకు కొంచెం అప్పుడు లీడర్గా ఉండేది రామ్ నరసింహారెడ్డి అని మా బ్యాచ్మేటు. ఇక ఆయన మేమందరం కూడా ఆ లీడర్షిప్ ఇచ్చినాం, ఆయన ముందుండి మాట్లాడేది చేసేది. తర్వాత నన్ను అడిగారు, నెక్స్ట్ టైం చేద్దాం రా అన్నారు. ఏముంటుంది, రన్నింగ్ చేసి బ్యారెక్కి వెళ్ళిపోదాం, క్లాసెస్కి వెళ్ళిపోదాం, బ్రేక్ఫాస్ట్ వదిలేద్దాం అన్నాం. ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. దెన్ వైస్ ప్రిన్సిపాల్ వచ్చేసి, ప్రిన్సిపాల్ గారు రాగానే మీ మెస్ సంగతి మాట్లాడతా, మీరు బ్రేక్ఫాస్ట్ బైకాట్ చేస్తే ఇది స్ట్రైక్ కిందికి పోతుంది, ఇబ్బందులు పడతారని చెప్పని మళ్ళీ మమ్మల్ని సంజాయించి బ్రేక్ఫాస్ట్ తినిపించింది. 2 days తర్వాత ప్రిన్సిపాల్ గారు వచ్చారు. ఇక ఇష్యూ సార్ దగ్గరికి పోయింది. ఈలోపు మెస్ ఇన్ఛార్జ్ ఉండే ఆఫీసరు ఒక 24 మంది పేర్లు లిస్టు తయారు చేసిండు, నాతో సహా తయారు చేసి ఆయనకి ఇచ్చినాక మా 24 మందిని పిలిచిండ్రు. ఆయన ఒకటే మాట అన్నాడు, ఇదంతా 250 మంది చేసిర్రని నేను అనుకోను, కానీ ఒకడో ఇద్దరో దీన్ని చేసి ఉంటారు. ప్రిన్సిపాల్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఒకడో ఇద్దరో ఉంటారు దీన్ని లేపిన వాళ్ళు, వాళ్ళ పేరు చెప్పండి, మిగతా వాళ్ళు మీరు మీ క్లాసెస్కి వెళ్ళిపోండి అని చెప్పారు. మీకు 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇస్తా, బయటికి పోయి మాట్లాడుకొని రండి అంటే మేము అందరం ఛాంబర్ నుంచి బయటికి వచ్చినాం. దాంట్లో ఒకళ్ళిద్దరు బ్రేక్ అయినరు. లేదా ఉద్యోగం పోవటం అంటే చిన్న విషయం కాదు, మనం ఇంత కష్టపడి తెచ్చుకున్నాం ఉద్యోగం, వీడికేమున్నది, వీడు ఏమన్నా చేస్తాడో, నేను వీడి పేరు చెప్పేస్తాం అది ఇది అని చెప్పారు. దెన్ ఇప్పుడు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు కానీ, అజయ్ కుమార్ అని మా బ్యాచ్మేట్ ఇంకోటి మాతో కొంచెం ఏజ్డ్ మా దాంట్లో, రామ్ నరసింహారెడ్డి, ఇట్లాంటి కొద్దిమంది వెంటనే సడన్గా రియాక్ట్ అయ్యి వాడు చేసింది మెస్ బాగుండాలని, మెస్ బాగుంటే 250 మంది మంచి ఫుడ్ తింటాం, పైగా వాడే ఉద్యోగం వదిలేసినా పర్లేదు, నాకు ఉద్యోగం తీసేసినా పర్లేదు, నేను వెళ్ళిపోతా అంటాడు. ఇంకా నువ్వేందుకు కంప్లైంట్ చేసేది? కాబట్టి నోరు మూసుకొని అక్కడ నిలబడదాం, ఆయన ఏం పనిష్మెంట్ ఉంటే ఆ పనిష్మెంట్ తీసుకుందాం. అదే మాట మీద అందరు లోపలికి వచ్చి, సార్ ఇది ఎవ్వరి ప్రొవకేషన్ కాదు, ఎవరూ ఏమీ చేయలేదు, 250 మందికి మెస్ బాగలేదని అనిపించింది కాబట్టి, మొత్తం ఉమ్మడి రాష్ట్రం కదా అప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రం కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎవడో ఒకళ్ళిద్దరు చెప్తే ఇది వినే పరిస్థితి కాదు, వాళ్ళకు కూడా ఇది బాగలేదని అనిపించింది కాబట్టి వాళ్ళు కూడా మానేశారు సార్ అని ఒకటే మాట మీద నిలబడితే 7 రోజులు మాకు పనిష్మెంట్ ఇచ్చారు. ఏం పనిష్మెంట్ సార్? గ్రౌండ్లో పొద్దున అందరితో పాటు పీటీ చేయాలి, ఓకే, బ్రేక్ఫాస్ట్ తర్వాత అంటే పీటీ పరేడ్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత అందరు క్లాసెస్కి పోతారు, మేము బ్రేక్ఫాస్ట్ తర్వాత వెపన్ డ్రా చేసి గ్రౌండ్కి రావాలి. మళ్ళీ మాకు 2 ట్రైనింగ్ ఇచ్చే హెడ్ కానిస్టేబుల్స్, వాళ్ళ మీద సూపర్వైజ్ చేస్తానికి ఒక RSI,
వీళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా అని చూసే ఇంకొక డిఎస్పి మధ్యాహ్నం లంచ్ చేయాలి. చేసి మళ్ళీ అందరూ ఈవినింగ్ క్లాసెస్ పోతారు ఆఫ్టర్నూన్. మళ్ళీ మేము వెపన్ ట్రై చేసి గ్రౌండ్కి రావాలి. సరే, మొత్తానికి ఆ సమస్య పరిష్కారం అయిందా లేదా సార్ మరి? ఎట్లా కాదు, అయిందిగా. 7 days మేమందరం పనిష్మెంట్ తీసుకున్న తర్వాత ఓకే, ప్రిన్సిపాల్ గారు మీటింగ్ కండక్ట్ చేసి ఈ ఇష్యూ అన్ని కోణాల నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని దెన్ మెస్ కమిటీలు వేసి మమ్మల్నే మెస్ సెక్రటరీలో పెట్టి ఒక్కొక్క నెలకు ఒక్కొక్కరు చొప్పున పెట్టి మీ షాపింగ్ మీరే చేయండి, మీ వెజిటబుల్స్, మీ మటన్, చికెన్, మీ పర్చేజ్ మీరే చేయండి, మెస్లు మీరే దగ్గరుండి వండించుకోండి, మీరే భోజనాలు వడ్డించుకోండి, స్టాఫ్ ఉంటారు అని చెప్పి మాకు సూపర్వైజ్ చేస్తే ఆ క్షణం నుంచి మెస్ మారింది. రైట్. ఈ సమస్య కూడా ఆ రకంగానే అంటారా? ఈ సమస్యనే కాదు, ఏ సమస్య అయినా కూడా చిత్తశుద్ధితోని మనకు లోపల స్వార్థం లేకుండా ఓకే, అవసరమైతే మనం నష్టపోతానికి కూడా సిద్ధమై గనుక ముందుకు కదిలితే ఏ ఇష్యూ అయినా ఇట్లనే సాల్వ్ అవుతుంది. అది ఎంతవరకైనా వెళ్ళడానికి మీరు సిద్ధం అంటారు? అంటే అది మళ్ళీ పెద్ద పదాలు, మీరన్నీ కూడా పదాలు పెద్దవి వాడతారు. ఎంతవరకు వెళ్ళడానికి సిద్ధం కాదు. ఆ పని సాధించుకునే క్రమంలో మనం ఎవరిని రిక్వెస్ట్ చేస్తానికైనా సిద్ధంగా ఉంటాం. చేస్తారా? ఆ దిశగా మీ కార్యాచరణలు ఉంటాయా? యూనిఫామ్ తీసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా చేస్తా. ఎందుకు ఇప్పుడు చేయలేరా సార్? అంటే యూనిఫామ్లో కొన్ని మాకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే, ఇట్లా మాట్లాడకూడదు, అట్లా మాట్లాడకూడదు, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి అని కొన్ని ఉంటాయి. నేను ఈ 35 సంవత్సరాలు నేను బతికిన విధానం కూడా ఈ యూనిఫామ్ మీద ఇంత నా వల్ల మరకంటొద్దని, రేపు ఎవరన్నా కూడా పోలీసోడు అని చేసే కామెంట్ నేను చేసిన తప్పుతోని నా డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు రావద్దని, నా కుటుంబానికి చెడ్డ పేరు రావద్దనే సిద్ధాంతం ఏదైతే పెట్టుకున్నానో నేను అట్లనే బతికినా, నేను అట్లనే ఉద్యోగం చేసి ఇవాళ ఈ ఇష్యూని తీసుకొని నేను అది చేయను. నేను యూనిఫామ్లో ఉన్నంత వరకు నా యొక్క డిసిప్లిన్ ఎట్లుండాలి, నా పరిమితులు నాకు తెలుసు, నేను దాంట్లోనే ఉంటా. తీసిన తర్వాత నేను కామన్ మ్యాన్ అవుతా కాబట్టి అప్పుడు ఎట్లా అంటే ఖచ్చితంగా ఆ ఇష్యూ ఎట్లా అంటే మళ్ళీ ఇట్లాంటి కాదు, అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా పోయి. ఇప్పుడు ఎవరన్నా కూడా అండి నా ఇష్టారాజ్యం చేస్తా అంటే ఎవరు ఒప్పుకోరండి. దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారం మనం పోయినప్పుడు వాళ్ళకు కూడా ఒక మంచి అభిప్రాయం ఏర్పడాలి. ఎస్, దీని మీద మనం ఆలోచిద్దాం, ఈ పని చేద్దామని అనిపించాలి. అగో ఆ దిశగా పోవాలి. అర్థమవుతుందా? అంతేగాని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే అది ఇంకో రకంగా ఉంటుంది. రైట్ సార్, ఇంత ఓపికగా మీ కానిస్టేబుల్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే చాలామందికి వివరింపజేసి మంచి సమాచారాన్ని ఇచ్చి దాని పరిష్కార దిశగా రాబోయే రోజుల్లో ప్రయత్నం చేస్తామంటున్నారు కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇక్కడికి పిలిచి థ్యాంక్ యూ సార్. స్పెషల్లీ మీరు ఈ కానిస్టేబుల్స్ సబ్జెక్ట్ ఏదైతే అడిగినరో దానికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నా. ఈ ఇష్యూ సాల్వ్ అయితే, కానిస్టేబుల్ అనే పదం మనం వాడుకుంటున్నాం కదా, అన్ని వేల కుటుంబాలు వెనకున్నాయి చూడండి, వాళ్ళ బంధువులు, స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా సంతోషపడే తరుణం అది వస్తే గినక తప్పకుండా అవ్వాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.